రాముడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పునుగు నాకు అలదాడు. ఆ పునుగు వాసన ఇది పార్వతి, అందుకునంత సుగంధభరితంగా ఉన్నాను ఇక్కడ నేను అన్నాడు. అంటే పార్వతీదేవంది తత్వతః మీది చాలా గొప్ప రూపం. మీరు పైకి చూడడానికి ఏమిటి అలా వేసుకుంటాడాయన అనిపిస్తుంది, కానీ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆయన మెడలో పెద్ద పావుని వేసుకుంటాడు, ఓ కపాలమాల వేసుకుంటాడు, ఏదో ఒళ్ళంతా శవ విభూతి అలదుకుంటాడు. అదంతా తత్వతః చాలా చాలా గొప్ప విషయాలు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు పునుకులమాల వేసుకుంటాడు అంటే చేతకానివాడై కాదు. బ్రహ్మగారి పుర్రె పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోవడమా అని ఓ తడపకి గుచ్చి మెడలో వేసుకున్నాడు. అలాంటి పుర్రెలమాల అంత పెద్దదైంది అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలియచేస్తుంది అంతే తప్ప ఆయన ఏదో చేతకానివాడై వేసుకున్నాడని అనుకోకూడదు. అటువంటి గొప్ప స్వరూపము మీదైనా అమ్మ బాబోయ్ ఆయన పావులు వేసుకుంటారు, ఆయన శివ విభూతి రాసుకుంటారు అని లోకంలో పేరు. కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమమంగళ స్వరూపంతో ఉండాలి. ఎంత పరమమంగళ స్వరూపం! లింగపురాణంలో చెప్తారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది. అంత మంగళప్రదుడమైనటువంటి స్వరూపంతో ఉండాలి. నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి. సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో, ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి. వాళ్ళకున్నటువంటి దురితములన్నీ పోవాలి. పరమమంగళ స్వరూపంతో వెలియాలి. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసంచాధ నానాభూషణభూషితం అని ఆయన సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే అని వ్యాస భగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక అతిమంగళ స్వరూపం అంటారు దాన్ని. అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది. అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి. కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం, ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుండకూడదు, అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు. కాబట్టి సర్వావయవ సుందరం, దానితో పాటుగా విచిత్ర వసనంచాధ, ఆ గజాసురుడికి మాటిచ్చాడని ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఇక్కడ నువ్వు ఏనుగుతోలు కట్టుకోకూడదు, చీనాంబరములు మంచి పట్టుపుట్టాన్ని కట్టుకోవాలి. విచిత్ర వసనంచాధ నానాభూషణ భూషితం, అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి. దానితో పాటుగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, ఎవరైనా వచ్చి నీ కాళ్ళ మీద పడిపోవచ్చు, అంత ప్రసన్నుడవై ఉండాలి, అంత సులభుడవై ఉండాలి. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నీనో నువ్వు రమిస్తూ కన్నులు మూసుకుని అరమోడ్పు కన్నులతో ఉండకూడదు, కన్నులు తెరిచి నవ్వుతూ ఉండాలి. సుహాసంచ మనోహరం, చూడగానే అవతల వాళ్ళ మనస్సు హరింపబడాలి. సుహాసంచ మనోహరం గౌరాభం, తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి. ద్యుతి సంయుక్తం, నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి. గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడవై ఉండాలి. సూర్యేణ చిత్రితం మూర్తిని, సూర్యుడు నీ తల మీద గుడుగై ఉండాలి. చంద్రదండ విరాజితం, చంద్రుడు దానికి దండమై ఉండాలి, కర్రై ఉండాలి. గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే, గంగా యమున రెండు పక్కల నిలబడి నీకు చామరం వేస్తూ ఉండాలి.
అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనపడ్డావు. మళ్ళీ అంత గొప్ప మంగళ స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి. నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పునుగు పిల్లిగా మారినప్పుడు నీకు అలదినటువంటి ఆ పునుగున్నదే, ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది. కాబట్టి అరుణాచలంలో నువ్వు పరమమంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది. అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి. అందరూ ఆ కొండ ఎక్కుతారు, కొండ మీద తిరుగుతారు, కొండ మీద సంతోషంగా గడుపుతారు, ప్రదక్షిణం చేస్తారు. అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం. ఆ అగ్నిస్వరూపమే పావకి అని పేరు సుబ్రహ్మణ్యుడికి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. శివ 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 అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరి అయినటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుకి ఆలవాలమైన క్షేత్రం కాబట్టే సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ వెలిశారు, అక్కడే ఉన్నారు చాలా కాలం. కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా. అరుణగిరినాథర్ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే, నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి, ఇక నీకు కళ్ళు కనపడవు, అందుకని వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించండి. సరే, ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు, అరుణాచలేశ్వర దేవాలయంలోకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణగిరినాథర్ స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు. ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయి, కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరినాథర్కి బాధ కలిగి, అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు కళ్ళిమ్మని. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి కళ్ళిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా ఈ కథ జరిగినటువంటిది, ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు. తిరు కంబత్తి నాయలార్ దేవాలయము అని పిలుస్తారు దాన్ని. ప్రౌఢదేవరాయల వారికి తన దర్శనమిచ్చి కళ్ళు పోతే మళ్ళీ కళ్ళిచ్చినటువంటి క్షేత్రం కాబట్టి అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమమంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసినటువంటి క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.